ఆల్మోస్ట్ ఈ సెట్ లో వచ్చేసి 22 అడుగుల హైట్ అయితే ఉంది. ముంబై స్టైల్ మోడల్ అనమాట. ఇంకా మీరు భాగంగా తొండం పైన గమనిస్తున్నట్లయితే మనకు అట్రాక్షన్ వచ్చేసి కిరీటంలో చూసుకోండి అయోధ్య అయితే ఉందన్నమాట. ఇలా హైదరాబాద్ మోడల్స్కి అయితే ఏ మాత్రం విగ్రహాలు అయితే తగ్గకోకుండా మన కడప జిల్లా ఎర్రగొండ్ల మండలంలో అయితే ఉన్నాయన్నమాట. 15 అడుగులు లేదా 10 అడుగులు వెడల్పు అయితే ఉంటుంది అనమాట. అతి పెద్ద భారీ విగ్రహం. మీకు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఎర్రగొండలో చాలా చాలా పెద్ద భారీ గణపతులు అయితే ఉన్నాయన్నమాట. లోపల ఆల్మోస్ట్ ఈ సెట్లో వచ్చేసి 22 అడుగుల హైట్ అయితే ఉంది. చాలా వెడల్పు కూడా ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాము. పెయింట్ వర్క్ అయితే కూడా స్టార్ట్ అవుతుంది లోపల. నిన్నటి నుంచి అయితే పెయింట్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. మనం షెడ్లోకి ఎంటర్ అవగానే ఫస్ట్ విగ్రహం అనమాట. ఇది వచ్చేసి 12 నుంచి 14 లేదా 15 అడుగులు అయితే ఉంటుందన్నమాట. ఇంచుమించుగా నేనైతే 5 అడుగులు అయితే ఉన్నాను. దాని తొండం వరకు కూడా రాలేదు చూడండి. ఇంకా అలాగే కింద చూసుకున్నట్లయితే మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ డ్రాగన్లు అయితే ఉన్నాయి. ఇలా అయితే ఒక 5 నుంచి 6 విగ్రహాలు అయితే ఉన్నాయి. చూసుకోండి ఒకసారి. మనకి ఇక్కడైతే 4 అయితే కనిపిస్తున్నాయి. మళ్ళీ అటు సైడ్ కూడా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఈ విగ్రహం చూసుకున్నట్లయితే లాస్ట్ 2 years నుంచి అయితే చూస్తుంటారు అనుకున్నా. ఈ హైట్ వచ్చేసి 9 లేదా 10 అడుగులు అయితే హైట్ అయితే ఉండొచ్చు. ఇదైతే కిరీటం లేకోకుండానే మనకు 9 నుంచి 10 అడుగుల హైట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా చెవులు అయితే చూసుకోండి చాలా పెద్దవి. ఆల్మోస్ట్ ఇలాంటి విగ్రహాలు దగ్గర 10 నుంచి 15 అయితే విగ్రహాలు అయితే అన్న షెడ్లు అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముంబై స్టైల్ మోడల్ అనమాట. ఇంకా ఈ విగ్రహం యొక్క వెడల్పు గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు ఇట్లా 10 అడుగుల వెడల్పు అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు గుర్రాలు అయితే వచ్చాయి. ఇంకా ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకు 17, 18, 19 ఈ మూడింటిలో అయితే ఉంటుంది. నేను చూడండి ఇప్పుడు 5 అడుగులు అయితే ఉన్నాను. ఇలా అయితే మొత్తానికి 15 లేదా 18, 19 ఈ విధంగా అయితే ఉండొచ్చు అనమాట. ఇంకా భారీ విగ్రహాలు అయితే ఉన్నాయి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఏ రోజుకు ఆ రోజు ఇన్స్టాగ్రామ్లో అయితే అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ది, వెళ్ళి ఫాలో అవుతుండండి. ఇంకా ఈ విగ్రహం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇంకా మనం బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేస్తే మనకు చిన్న ఏనుగులు అయితే ఉన్నాయి. అలాగే పెళ్లి కొడుకు కిరీటంతో అయితే చాలా డిజైన్ వర్క్తో అయితే మనకు ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. మీరు భాగంగా తొండం పైన గమనిస్తున్నట్లయితే మనకు తొండం పైన మనకు శివుడు అయితే ఉన్నాడు అనమాట. పైన చూసుకున్నట్లయితే మనకు లాస్ట్ ఇయర్ లాగానే ఇంకో విగ్రహం అయితే మనకు ఇక్కడ శివుడు పైన వినాయకుడు చిన్న వినాయకులు అయితే మనకు బ్యాక్గ్రౌండ్ లో అయితే కనిపిస్తున్నట్లు చూడండి. ఇక్కడ పెయింట్ వర్క్ కూడా అయితే జరుగుతుంది. ప్రైమర్ అయితే వైట్ పెయింట్ అయితే వేస్తున్నారు అనమాట మెయిన్ గా. ఇది ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్ లో కూడా విత్ కలర్స్ అయితే అప్లోడ్ అయితే చేశాను, వెళ్ళి చూడండి. ఈ షెడ్ లో అతి పెద్ద భారీ విగ్రహం వచ్చేసి ఇది 20 నుంచి 22 అడుగుల హైట్ అయితే ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ 8 చేతుల అమ్మవారు అయితే మనకు అవైలబుల్ గా ఉంది. అమ్మవారికి అలాగే గణపతికి చాలా డిజైన్ వర్క్ కూడా అవైలబుల్ గా ఉంది అనమాట. పెయింట్ పడిన తర్వాత మీరు వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విగ్రహాలు చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇంకో విగ్రహం వచ్చేసి ఈ విగ్రహం వచ్చేసి మనకు రాముడు థీమ్లో అయితే కనిపిస్తుంది చూడండి. కిరీటంలో అయితే రాముడు అయితే ఉన్నాడు, రాముని పైన శివుడు అయితే ఉన్నాడు అనమాట. ఇంకా ఈ విగ్రహం చూసుకుంటే 14 నుంచి 15 అడుగుల హైట్ అయితే ఉండొచ్చు. కొంతమంది భారీగా ఉండాలి విగ్రహం, సింపుల్ గా ఉండాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇదైతే సెట్ అవుతుంది అనమాట. ఇంకా మెయిన్ గా అట్రాక్షన్ వచ్చేసి కిరీటంలో చూసుకోండి అయోధ్య అయితే ఉందన్నమాట. ఇలాంటి విగ్రహాలు దగ్గర 7, 8 అయితే ఉన్నాయన్నమాట. మనకు ఈ లైన్ లో అయితే విగ్రహాలు అయితే ఇవే. నెక్స్ట్ లైన్ లోకి వెళ్తే మనకు నెక్స్ట్ లైన్ లో ఇది 12 నుంచి 14 అడుగుల హైట్ అయితే ఉంది మామ. ఇది వచ్చేసి మనకు గరుడ వాహనం అయితే అవైలబుల్గా ఉంది ఈ విగ్రహానికి. ఇంకా నెక్స్ట్ 2024లో ఆల్రెడీ మనం ఈ విగ్రహాన్ని అయితే చూపించడం అయితే జరిగింది. మన ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో అయితే వీడియోలు అయితే ఉంటాయి. ఒకసారి పెయింట్ వర్క్ అయితే కూడా ఉండదు, దాంతో వెళ్ళి చూడండి. ఇది చూసుకుంటే ఇప్పుడు వైట్ పీస్ అయితే మనకు ఎర్రగుంట్లలో అయితే అవైలబుల్గా ఉందన్నమాట. హైదరాబాద్ మోడల్స్కి అయితే ఏ మాత్రం విగ్రహాలు అయితే తగ్గకోకుండా మన కడప జిల్లా ఎర్రగొండ్ల మండలంలో అయితే ఉన్నాయన్నమాట. చూడండి ఈ విగ్రహం వచ్చేసి అతి పెద్ద భారీ విగ్రహం. ఇది 18 నుంచి 20 అడుగుల హైట్ అయితే ఉంటుంది. చూడండి మొత్తం చుట్టూరు పడగలు అయితే ఉన్నాయి. మావాడు దాని చేతికి కూడా సరిపోలేదు. మావాడు ఆల్మోస్ట్ 5 అడుగులు అయితే ఉన్నాడు చూడండి. హ్యాండ్ని కూడా పట్టుకొని అయితే ఉన్నాడు. వెడల్పు వచ్చేసి 10 అడుగులు వెడల్పు అయితే ఉండదు. ఇంకా ఈ విగ్రహానికి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న విష్ణువు అయితే ఉన్నాడు. ఈ విష్ణువు మాదిరే సేమ్ వినాయకునికి అయితే పడగలు అయితే వచ్చాయన్నమాట బ్యాక్గ్రౌండ్ లో. ఇలాంటి విగ్రహాలు నెవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్ అండి చూడడం. చూడండి బ్యాక్గ్రౌండ్ లో శివుడు అయితే వచ్చి మనకు ఈ విగ్రహం అండ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి నందులు అయితే ఉన్నాయన్నమాట. ఇది ఆల్మోస్ట్ ఇది కూడా 18 నుంచి 19 అడుగులు అయితే ఉంటుంది. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న విగ్రహం 22 అడుగుల విగ్రహం మీ ముందుకైతే తీసుకొని వచ్చాను. చూడండి కిరీటంలో పాములు, తొండం పైన పాములు, అలాగే చేతులలో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చేతులలో పాములు. అబ్బా ఇలా చెప్పుకుంటూ పోతే అసలు మాటలే రావట్లేదండి. మీరు ఫోన్లో చూస్తున్నారే కానీ
దగ్గరకు వచ్చి చూస్తే అసలు ఈ విగ్రహం మన కళ్ళల్లో కూడా సరిపోదు, అంత పెద్ద విగ్రహం అయితే ఉంది. విగ్రహానికి కిరీటం కూడా ఉంది, కిరీటం కూడా ఇంకా మనకు పైన అయితే వస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు మా వాడైతే నిలబడతాడు చూడండి, అక్కడ చెయ్యి వరకు కూడా లేడు, అసలు తొండం చూడండి చివరి తొండం దగ్గర అయితే ఉన్నాడు. ఇంకా వెడల్పు చూసుకున్నట్లయితే మనకు 15 అడుగులు లేదా 10 అడుగులు వెడల్పు అయితే ఉంటుంది అనమాట. అతి పెద్ద భారీ విగ్రహం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తున్నాను చూడండి, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో ఈ షెడ్ గురించి అయితే అప్డేట్ అయితే ఇస్తాను పార్ట్ 2. ఇప్పటి వరకు భారీ విగ్రహాలు ఈ షెడ్ అయితే కంప్లీట్ అయితే చేశాను. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో అయితే కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.